దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి శుక్రవారము మనకి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. మరి దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. దేవుని వాక్యము ద్వారానే మనకి విడుదల కలుగుతుంది కాబట్టి, ఆయన వాక్యము సజీవమైనది కాబట్టి మనము ఈ వాక్యమును మరి చాలా శ్రద్ధగాను జాగ్రత్తగాను ఉందాము. మరి ఈ వాక్యం సమయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. మరి ఫోన్లు కూడా సైలెంట్లోనే, సాధ్యమైతే సైలెంట్లోనే పెట్టుకోండి. మరి దేవుని వాక్యమును మనం ధ్యానిద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఒక నిమిషం అండి, పాపం తీయండి, ఇటు వచ్చేస్తుంది. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. దేవుని ఈ వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క దినమున దేవుడు మనందరితో కూడా మాట్లాడేటువంటి మాట, దేవుడు మరి ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి విడిపించారు. అందరూ చెప్పండి, ఐగుప్తు నుంచి. మరి పిల్లలు కూడా కంట్రోల్లో ఉంచండి, చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. మోషే ఇశ్రాయేలీలందరినీ కూడా ఏం చేశాడు? ఐగుప్తు నుంచి వారిని బయటకు తీసుకువచ్చారు. అంటే వారందరూ కూడా విమోచించబడిన వారు. చెప్పండి ఆ మాట, వారందరూ కూడా విమోచించబడిన వారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే రక్షించబడిన వారు. అందరూ చెప్పండి, రక్షించబడిన వారు. ఈ రక్షించబడిన వారందరూ కూడా ఇప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసేసి వారు అలా ప్రయాణం చేస్తా ఉన్నారు. మనందరికీ తెలిసిందే, దేవుడు వారికి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఏం చేశాడు? ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని ఆరిన నేల గుండా దేవుడు నడిపించేశాడు. ఎప్పుడైతే వారందరూ కూడా ఆరిన నేల మీద నడుచుకుంటూ వచ్చారో, మరి చక్కగా ఇంకనుకున్నారు కదా, పాటలు పాడుతూ దేవుణ్ణి చాలా సంతోషిస్తూ ఏం చేశారట? మరలా వారి ప్రయాణాన్ని మొదలు పెడుతూ వచ్చారు. వారు అనుకున్నారు కదా, ఇహ ఎర్ర సముద్రం మేము దాటిపోయాం కాబట్టి ఇహ మాకు ఏమీ కూడా సమస్య ఉండదు. ఇహ మేము అడుగు పెట్టే ప్రతి ఒక్క మరి పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి. ఇహ మేము రక్షించబడ్డాము, దేవుని చేతిలో విమోచించబడ్డాము కాబట్టి ఇక మాకు నష్టాలు గాని, కష్టాలు గాని, బాధలు గాని, ఎటువంటి సమస్యలు గాని మాకు రావు అని చెప్పి వారేం చేస్తున్నారు? ఆలోచనలో ఉండిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, మాకు ఇంకా ఏ బాధ ఉండదు, అందరు నా వైపే చూడాలి. వారందరూ ఏమనుకున్నారు? ఇంక ఏ బాధ మాకు ఉండదు అనుకున్నారు. వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ ఉండగా మారా అనేటువంటి స్థలానికి చేరుకున్నారు. ఎక్కడికి చేరుకున్నారు వారు? మారా అనేటువంటి స్థలానికి చేరుకున్నారు. ఈ మారాకి వారు వచ్చేటప్పటికి అక్కడ ఏమి లేవంటే వారికి అసలు నీళ్లే దొరకలేదు. అంతకుముందు వారికి ఏం దొరకలేదు. వారు అలా ఎర్ర సముద్రం దాటి ప్రయాణం చేసి వచ్చేటప్పటికి వారికి దాహం వేసింది కానీ వారికి ఎక్కడా నీరు దొరకలేదు. వారు అలా ప్రయాణం చేసుకుంటూ 3 రోజుల పాటు మారాకి చేరుకున్నారు. అక్కడ తీరా కొద్దిగా మంచినీళ్ళు ఉన్నాయి కానీ అవి తాగేటప్పటికి ఎలా ఉన్నాయట? వారందరికీ చేదుగా ఉన్నాయి. అందరూ చెప్పండి, ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. అప్పుడే వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారికి మారా చేరుకున్నారు. ఆ మారా చేరుకునేటప్పటికి ఆ ఉన్న నీళ్లు కాస్త ఎలా అయినాయట? చేదుగా మారిపోయినాయట. ఎలా అయిపోయినాయి? చేదుగా మారిపోయినాయి. అంతే, ఇంకా వాళ్ళకి వచ్చేసింది, అయ్యో మేము దేవుని చేత విడిపించబడ్డాం కదా, రక్షించబడ్డాం కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా, ఇదిగో మా ప్రయాణములో ఏమెదురైందంటే చేదు ఎదురయ్యింది. ఏమెదురైందట? చేదు ఎదురైందని చెప్పి ఆ మారా దగ్గరికి రాగానే ఇక జనులందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా ఇక మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ ఒరిజినాలిటీ బయట పెడతా ఉన్నారు. అంటే ఏంటి?
వారికి ఉన్నటువంటి స్వభావాన్ని ఏం చేస్తా ఉన్నారు, బయట పెడతా ఉన్నారు. కొంతమంది భక్తి నటిస్తా ఉంటారు. ఏం చేస్తారు, భక్తి నటిస్తా ఉంటారు. ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, వారికి ఆ భక్తి ఉండదు. అన్ని బాగున్నప్పుడు ఏం చెప్తాడు, అబ్బాయి యేసయ్య మాకు అయ్యి ఇచ్చాడండి, అబ్బాయి యేసయ్య మాకు ఇది ఇచ్చాడండి, యేసయ్య మాకు చాలా మంచి ఇల్లు ఇచ్చారండి అని చెప్తా ఉంటారు. కానీ కాస్త కష్టం వచ్చేటప్పటికి వారి భక్తి ఏమైపోయింది, వారు నటిస్తా ఉన్నారని చెప్పి మనకి వారి కష్టంలో మనకి వారి భక్తి ఏంటో వారి నటన ఏంటో మనకి తెలిసిపోతా ఉంటది. ఈరోజు మనము కూడా దేవుని చేత రక్షించబడిన బిడ్డలమే, దేవుని చేత విమోచించబడిన బిడ్డలమే. అయినప్పటికీ కూడా మన జీవితాల్లో కూడా కొన్ని మారాలాంటి సమస్యలు ఏమవుతా ఉంటాయి, మన ఎదుటికి వస్తూనే ఉంటాయి. కానీ మనమేం చేయాలి, వాటన్నింటినీ కూడా ఎదుర్కోవాలి. ఏం చేయాలి, ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోలేనప్పుడు మనం ఎంత మరి విశ్వాసంలో మరి నిలకడగా ఉన్నామో లేదో దేవుడు ఏం చేస్తా ఉంటాడు, పరీక్షిస్తా ఉంటారు. వీరు కూడా చూడండి, అప్పటి వరకు కూడా ఎర్ర సముద్రాన్ని దేవుడు అసలు సముద్రాన్ని ఆరిన నేలగా చేయడం ఎవరి వల్ల అయినా కుదురుతుందండి? మనకు ఒక 2-3 రోజులు వర్షం వచ్చింది అనుకోండి, నీళ్ళు ఏం చేస్తాయి, ఆ గుంతల్లో నిండిపోతాయి. అవి ఎండిపోవడానికే మనకి చాలా టైం పట్టిద్ది, అవునా కాదండి? అలాంటిది ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడట, ఆరిన నేలగా చేసినప్పటికీ కూడా వీరు దేవుని మీద విశ్వాసం లేకుండా ఏం చేస్తా ఉన్నారు, వారికి మారా ఎదురైనందున వారు దేవుని మీద ఏం చేస్తా ఉన్నారట, సణుగుతూ ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు, సణుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ యొక్క నాయకుడైనటువంటి మోషే ఏం చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆ 15వ అధ్యాయము 25వ వచనంలో ఈ యొక్క మోషే ప్రార్థన చేస్తా ఉంటాడు. అతడు యెహోవాకు మొర్రపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాయకుడైన మోషే ఏం చేస్తా ఉన్నాడట, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. చూడండి, ఒక మారా ఎదురైంది. ఇంచుమించు 20-30 లక్షల మంది సణుగుతూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మోషే ఏం చేస్తా ఉన్నాడట, ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఒక నాయకునికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? కష్టం ఎదురైనప్పుడు, బాధ ఎదురైనప్పుడు, తిరుగుబాట్లు ఎదురైనప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మన కుటుంబాల్లో మీరు కూడా మోషేలాగా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక నాయకుని లక్షణం ఏంటో తెలుసా? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎక్కడొచ్చింది మామూలు బాధ కాదు. వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి నీరు లేక దాహంతో చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాస్తో కూస్తో నీళ్లు దొరికినాయి అంటే అవి చేదుగా ఉన్నాయి, జనులు తాగట్లేదు. ఇంచుమించు 20-30 లక్షల మంది దాహంతో ఏం చేస్తా ఉన్నారు, ఇదిగో వారు ప్రాణాలు అలిసిపోయి ఉన్నాయి. నిజంగా ఒక కుటుంబాన్ని నడిపించడమే ఎంతో కష్టం కదండి. ఒక కుటుంబంలో 2 బిడ్డల్ని, అవునండి, నడిపించడం మనకి ఎంత కష్టమో, అవునండి. వారి సమస్యలు మనకి చెప్పారనుకోండి, మనకి వెంటనే ఏం ఎక్కువైపోయింది, బీపీ పెరిగిపోద్ది, షుగర్ ఎక్కువైపోయింది, మన గుండె దడగా ఉంటది, గుండె ఆగిపోయినట్టు ఉంటది కదండి. దేనికి? మీ బిడ్డలు శ్రమ పడతా ఉంటే, మీ బిడ్డల కష్టాల్లో ఉంటే మీకేమవుతా ఉంటది, ఆందోళన కలుగుతూ ఉంటది, భయం కలుగుతూ ఉంటది. నిజంగా మీరు మోషే గురించి ఆలోచించండి. 20-30 లక్షలు, మీ కుటుంబంలో 2-3 మాత్రమే ఉంటారు. మహా అయితే 10 మంది వేసుకుందాం పిల్లాచాలతో కలిపి, సరేనండి. ఈ 10 మందిలో కాస్త ఇబ్బంది వచ్చినా, కాస్త ప్రతికూలతలు ఎదురైనా, కాస్త అనారోగ్యంతో బాధపడినా, కాస్త ఆర్థిక పరిస్థితులతో బాధపడినా, కుటుంబ యజమానిగా కుటుంబ బాధ్యతలను స్వీకరించేటువంటి మీరు ఎలా ఉంటారు చెప్పండి? చాలా దిగులు పడిపోతారు, నిరుత్సాహపడిపోతారు, భయపడిపోతారు. కానీ నాయకుడైనటువంటి మోషే మాత్రము 25-30 మంది లక్షలు జనాంగాలు ఉన్నారు. అందులో చిన్న బిడ్డలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు,
యవనస్తులు ఉన్నారు, చిన్న బిడ్డలు నీరు లేక ఏడుస్తూ ఉంటే నాయకుడుగా, ఆ యొక్క సమాజాన్ని నడిపించేటువంటి నాయకుడుగా ఆయన ఎంత బాధపడతాడండి. అవునండి, మీ ఇంట్లో ఒకరోజు ఇల్లు గడవలేదనుకోండి, పసిబిడ్డలు ఉన్నారనుకోండి, మీరేమనుకుంటారు? అయ్యో పసిబిడ్డకి నేను కనీసం అన్నం పెట్టలేకపోతున్నానే, మంచి కూరండి నా బిడ్డలకి నేను పెట్టుకోలేకపోతున్నానే అని మీరు ఎంత బాధపడతారండి. అంటే వారు చిన్న పిల్లలు కాబట్టి ఆకలికి తట్టుకోలేరు కాబట్టి మీరేం చేస్తూ ఉంటారు? కళ్ళముట అసలు మీ ముందు వాళ్ళు ఉన్నప్పుడు మీరు అనుకుంటారు, ఎంత మానసికంగా మీరు కృంగిపోతూ ఉంటారండి, నా బిడ్డకి నేను కడుపు నిండా అన్నం పెట్టుకోలేదు. ఎందుకులేండి చిన్నపిల్లలు ఎందుకు, మీరు ఇందులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదండి. మీ బిడ్డలే వాళ్ళకే పెళ్లిళ్ళయి వాళ్ళకే మనవుళ్ళు పుట్టినా మీ బిడ్డలు కాస్త లేమి కలిగి ఉంటే మీరెంత బాధపడతారండి. మరి అలాంటప్పుడు మోషే ఇంకెంత బాధపడాలి. 20-30 లక్షల మందికి నీరు తీసుకొచ్చాయనా ఇవ్వలేడు కదా. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, చేదైన అనుభవాల్లో మోషే ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు కదా, మనము ఏం చేయాలంటే మారాలాంటి కష్టాలు, మారాలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు మనము వెంటనే మోకరించి ప్రార్థించాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? మోకరించి ప్రార్థించాలి. కష్టాలనేవి మనకే వస్తాయి, మనుషులకే వస్తాయి. మనం సుఖాలు అనుభవిస్తున్నాము, కష్టాలు అనుభవిస్తున్నాము, అన్నీ అనుభవిస్తా ఉన్నాము. కానీ ఏది వచ్చినప్పటికీ మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆ 20-30 లక్షల మంది ఎగబడిపోతా ఉన్నారు. ఎవరి మీద? మోషే మీద. నువ్వెందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? నువ్వెందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నీళ్లు లేకుండా మమ్మల్ని చంపేస్తావా అని చెప్పి ఏం చేస్తా ఉన్నారు? సడగడం మొదలు పెట్టారు. ఇప్పుడు వెంటనే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లో కూడా మారాలంటి అనుభవాలు మధురంగా మార్చబడట్లేదంటే కారణం ఏంటో తెలుసా? మోషేలాగా మనము స్పందించట్లేదు. చెప్పండి, ఎవరిలాగా? మోషేలాగా మనం ఏం చేయట్లా? ప్రార్థించట్లేదు. ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. ఎంత ధైర్యం కావాలండి 30 లక్షల మందికి నీరుని అందించాలంటే ఎన్ని ట్యాంకులు కావాలో కదండి. ఇంత మానసికమైన ఒత్తిడిల్లో కూడా మోషే ప్రార్థన చేయడం ఏం చేయట్లేదు? మానట్లేదు. మరి మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మన ప్రార్థనే మానేస్తాం. ఏం చేస్తాం? మనము ప్రార్థనే మానేస్తాం. మనం ఆ ప్రార్థన చేయడం అంటేనే మనకి ఏముండదు? శ్రద్ధ ఉండదు. ప్రార్థన చేయడం అంటే ఏముండదు? మనకి శ్రద్ధ ఉండదు. దేవుని సన్నిధిలోనికి రావడానికి మనకి ఏముండదు? శ్రద్ధ ఉండదు. కానీ ఇక్కడ మోషే ఏం చేస్తా ఉన్నాడంటే ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేదైన అనుభవం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి విశ్వాసికి ఏమొస్తుంది? చేదైన అనుభవాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. పరిశుద్ధ గ్రంథములో అసలు చేదైన అనుభవాలు లేనటువంటి భక్తులే లేరండి. వారందరూ చేదైన అనుభవాలను అనుభవిస్తా ఉన్నారు. కానీ ప్రార్థన మాత్రం వారు ఏం చేయడం లేదు? మానడం లేదు. వారు అనుకున్నారు కదా, ఇక మేము ఇక్కడే ఉండి మా జీవితాలను ఏం చేస్తాం? మేము ముగించుకుంటాము. ఈ మారాలోనే ఇంక మేమేమైపోతాము? నీళ్లు లేక మేము చనిపోతాము అనుకున్నారు. అనుకున్న వెంటనే ఎప్పుడైతే మోషే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో మోషేతో దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో అక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఆ మ్రానును తీసుకువెళ్ళి నువ్వేం చేయాలంటే ఆ నీళ్ళల్లో వెయ్యి. ఆ నీళ్ళల్లో వేసిన వెంటనే ఆ నీళ్ళు ఏమైపోతాయంటే తన గుణాన్ని పోగొట్టుకొని, ఆ చేదైనటువంటి గుణాన్ని పోగొట్టుకొని మధురంగా మార్చబడతాయి. అందరూ చెప్పండి, ఎలా మార్చబడతాయి? ఎప్పుడు మధురంగా మార్చబడతాయి? ఆ చెట్టు ఏం చేయాలి? త్రుంచి అందులో ఉన్నటువంటి ఒక మ్రానును తీసుకొచ్చి మీరు ఆ యొక్క జలములో గనక వేసినట్లయితే దాని స్వభావమును పోగొట్టుకొని ఆ చేదైనది ఏమొస్తుందంటే మధురంగా ఏమైపోతుంది? మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక అనుమానం రావాలి మనకి. ఏం చేయాలి? ఇప్పుడు అన్ని నీళ్లని అసలు ఎవరైనా చేదైన నీటిని మధురంగా మార్చగలరండి? తీయని నీళ్లుగా మార్చగలరా? ఎవరో మార్చలేరు. ఇప్పుడంటే మనకు మంచినీళ్ళు వస్తున్నాయి, ఉప్పు నీటి బావులు కూడా ఉండేవి కదండి. వాటిల్లో మనం ఎంత నీళ్లు తోడినా అందులో ఏమొస్తుంది? ఉప్పు నీరే వస్తుంది. దాంట్లో దాని స్వభావం అది మారదు కదా.
కానీ ఇక్కడ 20-30 లక్షల మందికి నీటిని ఇవ్వడానికి ఆ నీటిలో ఏం చేశారట, ఒక చెట్టు మ్రానును త్రుంచి మరేం చేయాలి, ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీరంతా కూడా మధురంగా మార్చబడుతుందట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ త్రుంచబడిన చెట్టుకు సాదృశ్యంగా, మ్రానుకు సాదృశ్యంగా ఎవరున్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నారు. అందరూ చెప్పండి, ఎవరున్నారు? ఆ మాట మీరు గట్టిగా చెప్పాలి. మీరు మాట్లాడలేదనుకోండి మీ కార్యం జరగదు. నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. ఏం చేయాలి? బురద లేకుండా జల్లు ఎక్కడైనా మొలిసిద్దా అండి? జమ్ము మొలిసిద్దా? నీరు లేకుండా రెల్లు మొలిసిద్దా? మొలవదా? మొలవదు కదా. మీరు కూడా చెబితేనే ఆశీర్వాదం. చెప్పండి, మీరు కూడా ఏం చేయాలి? మీ చక్కని నోటిని, మీ స్వరాలను దేవుడి కోసం ఏం చేయాలి? మీరు వాడాలి. ఏం చేయాలి? మీరు మీ స్వరాలను దేవుడి కోసం వాడితే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మీకు తెలుసా, మీరు యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తా ఉంటే మీకు విడుదల కలిగిద్ది. హల్లెలూయా. మనం అదే చెయ్యం. ఏం చెయ్యం? యేసయ్య నామాన్ని ఉచ్చరించం. ఎందుకంటే ఆ సాతానుడు కూడా మిమ్మల్ని పలకనివ్వడు. ఎందుకని? ఆ పక్కన సత్యవతి గారు చెప్తారులే, మనం ఎందుకు చెప్పాలా కదండి. మంగమ్మ గారు చెప్తారులే, నేనెందుకు చెప్పాలా. ఆదిలక్ష్మి గారు బాగా చెప్తారులే, మేమెందుకు చెప్పాలా అనుకుంటూ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అందరూ ఏం చేయాలి? ఏకస్వరంతో చెప్పాలి. ఏం చేయాలి? ఏకస్వరంతో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఆ త్రుంచబడినటువంటి మ్రానుకు సాదృశ్యం ఎవరంట? యేసయ్య. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఎవరు? ఆ యేసయ్య అనే నామాన్ని గట్టిగా చెప్పండి. యేసయ్య, యేసయ్య. ఇప్పుడు ఎప్పుడైతే ఆ త్రుంచబడిన మ్రాను ఆ యొక్క చేదు నీళ్ళల్లో వేశారో మధురంగా మార్చబడింది కదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఇదిగోండి ఆ సిలువలో మ్రాను మీద మన కొరకే వేలాడాడు. ఎక్కడ? కల్వరి సిలువలో ఆ మ్రాను మీద మన కొరకే ఆయన ఏం చేశాడట? ఆ మ్రాను మీద శాపగ్రస్తుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం ఎవరు తీయొద్దు గాని, ద్వితీయోపదేశకాండంలో 21వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఇదిగో మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడట. ఇదిగో యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధుడైనప్పటికీ కూడా మన కొరకు ఆయన ఏం చేశాడట? శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చూయండి. ఇప్పుడు గలతీ పత్రిక తీయండి. అందరూ కూడా గలతీ పత్రిక, గలతీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆ ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన. కొంచెం ఒక లైన్ వదిలిపెట్టేసి చదవండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై విమోచించి ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అంటే మన కొరకు యేసు ప్రభు వారు ఏమయ్యారట? శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. మనలో ఉన్న చేదుని తీసివేయడానికి, మనకున్నటువంటి శాపాన్ని తొలగించడానికి, మనకున్నటువంటి పాపాన్ని తొలగించడానికి ఆయన ఏం చేశాడంటే కల్వరి సిలువ మీద ఆ మ్రాను మీద ఆయన ఏం చేశాడంటే వ్రేలాడదీయబడ్డాడు. ఆయన మా కోసమే. అందరూ చెప్పండి, యేసు ప్రభు వారు నా కోసమే, ఆయన నా కోసమే మరణించాడు, తిరిగి లేచాడు. నా కోసమే. అందరూ గట్టిగా చెప్దామా? నా కోసమే, నా కోసమే, నా కోసమే. నేను చెప్పనా, మీకోసం ఎవ్వరూ లేకపోయినప్పటికీ కూడా దేవుడు మీకోసం ఉంటాడు. నీ కోసమే ఆ కల్వరి సిలువలో ఆయన ఏం చేశాడు? నీ కోసమే, నా కోసమే. ఆయన ఏమయ్యాడంటే ఇదిగో శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. వారికి ఒక మారా ఎదురైంది, శాపం ఎదురైంది. ఆ శాపము ఎవరి ద్వారా?
ఇదిగో పోగొట్టుకున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏమైంది, వారికి ఆ మారా లాంటి శాపము నుంచి గొప్ప విడుదల కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము కూడా ఇదిగో అనేక సంవత్సరాల నుంచి మనము కూడా మన కుటుంబాలను కొన్ని శాపాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. మీరు గమనించండి, కొంతమందిని చూడండి, వాళ్ళు తరతరాల నుంచి పేదరికంలోనే ఉంటారు. ఎలా ఉంటారు? పేదరికంలోనే ఉంటారు. అంటే పేదరికం వారిని ఒక శాపంగా వెంటాడుతూ ఉంది. కొంతమందిని చూడండి, కొన్ని వ్యాధులు వారిని ఏం చేస్తూ ఉంటాయి, తరతరాల నుంచి వెంటాడుతూనే ఉంటాయి. అంటే ఒక శాపము ఆ వ్యాధిగా ఆ కుటుంబాన్ని ఏం చేస్తా ఉంది, ఏలుబడి చేస్తా ఉంది. ఈ యొక్క శాపము నుంచి విడిపించగలిగిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ యొక్క త్రుంచబడిన మ్రానుకు సాదృశ్యమైన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ దినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నా జీవితంలో యేసయ్య ఉండాలి. ఎవరుండాలి? యేసయ్య గనక ఉంటే చేదైనవి కూడా ఎలా మార్చబడతాయట? మధురంగా మార్చబడతాయి. నీవు చేదైన అనుభవాల గుండా వెళుతూ ఉన్నావంటే మనలో యేసయ్య ఉంటున్నాడో లేదో మనం ఏం చేయాలి, ఒకంత ఆలోచించుకోవాలి. మీరు అనుకుంటూ ఉన్నారు కదా, మేము ప్రార్థన చేస్తా ఉన్నామండి, మందిరానికి వస్తా ఉన్నాము, ఇదిగో భక్తిలో ఎదుగుతా ఉన్నాము, ఇదిగో దేవుడు మాతోనే ఉన్నాడని మనమేం చేస్తాము, భ్రమలో ఉండిపోతాము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానము చెబుతా ఉంటారు కదా. ఇదిగో ఒక వ్యవసాయదారుడు ఉంటాడు, అతనేం చేస్తా ఉంటాడంటే, ఇదిగో ఆ యొక్క పనివారు వచ్చి అంటా ఉంటారు కదా, అయ్యా అయ్యా ఇదిగో మనము ఒక పంటను వేసాము కదా, ఇందులో గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చేసాయ్యా, నేనేం చేస్తానంటే ఇప్పుడు వాటిని ఏం చేస్తాను, తీసేస్తాను. ఏం చేస్తా ఉన్నాడు, ఎందుకంటే వాటి వల్ల గోధుమలకు కూడా నష్టం వచ్చేద్దయ్యా అని చెబుతా ఉంటే, ఇప్పుడు ఆ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒకేలాగా ఉన్నాయి. ఇదిగో ప్రార్థించేవారు లాగానే ఉంటారు, అలాగే పరిశుద్ధత కలిగిన వారుగానే ఉన్నట్లుంటాము, అలాగే భక్తి కలిగిన వారు లాగానే ఉంటాము, విశ్వాసం కలిగిన వారు లాగానే ఉంటాము, విశ్వాసులు లాగానే ఉంటారు, పరిశుద్ధులు లాగానే ఉంటారు, కానీ వారు పరిశుద్ధులు కాదు. గోధుమలు లాగానే ఉంటాయి కానీ దాని స్వభావము అది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు అంట, ఆ యొక్క యజమానుడు అంటా ఉంటాడు, మీరేం చేయొద్దు, వాటిని ఏం చేయండి, అలాగే పెరగనివ్వండి. తీర్పు అంటే ఇదిగో ఒక దినాన ఏం చేద్దామంటే ఆ గురుగుల్ని మనం ఏం చేద్దాము, దీంతో పాటు ఎదగనిచ్చి తీసేద్దాము. ఈరోజు మనం కూడా ఒక ఇంత ఆలోచించాలి. మనము గోధుమల్లాగా ఉన్నట్టు ఉంటున్నాం కాదు, మన స్వభావం ఏంది కాదు, గోధుమలది కాదు, ఎవరిది, గురుగులదే. ఎవరిది? గురుగులదే. మన స్వభావానికి ఎటువంటి మార్పు ఉండదు. కానీ మన జీవితాల్లో యేసయ్య మనకు తోడుగా ఉండాలంటే మన స్వభావం ఏమైపోవాలి, మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ జలాన్ని తాకారో వెంటనే ఆ చేదైనది ఎలా మార్చబడిందట, మధురంగా మార్చబడింది. అందరూ చెప్పండి, ఎలా మార్చబడింది? మధురంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన జీవితాల్లో కూడా చేదైనవి మధురంగా మార్చబడాలంటే యేసయ్య నాలో ఉండాలి. అందరూ చెప్పండి, యేసయ్య ఎలా ఉండాలి? నాలో ఉండాలి. యేసయ్య గోడ మీద ఫోటోల్లో ఉండడం కాదు, ఇదిగో ఇంటి మీద ఒక సిలువుగా ముద్ర వేసేసుకొని అక్కడ ఉండడం కాదు యేసయ్య. ఇదిగో బైబిల్లో ఉండడం కాదు, ఫోటోల్లో ఉండడం కాదు. యేసయ్య ఎక్కడ ఉండాలంటే నాలో ఉండాలి. అందరూ చెప్పండి, ఎక్కడ ఉండాలి? నాలో ఉండాలి. ఇదిగో రోజు బైబిల్ తీసుకొని నిద్రలేకగానే ఏం చేస్తా ఉంటారు, ముద్దు పెట్టుకోవడం కాదు. అట్లా పెట్టుకుంటే యేసయ్య మనలో ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో యేసయ్య ఫోటో అన్నింటికంటే ఎత్తుగా పెట్టి దానికి ఒక దండేసి, ఇదిగో మీరు స్పెషల్ గా దాన్ని ఎంత అలంకరించినా యేసయ్య మనలో ఉన్నాడు అంటానికి గ్యారంటీ లేదు. యేసయ్య ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మన హృదయంలో గనక ఉంటే చేదైనవి కూడా ఎలా మార్చబడతాయట, మధురంగా మార్చబడతాయి. చేదైన వాటిని దేవుడు ఏం చేయగలడు, మధురంగా మార్చగలడు. యేసయ్య
మనలో ఉంటే చేదైనవి ఎలా మార్చబడతాయట? మధురంగా మార్చబడతాయి. చేదైన స్వభావాలు, చేదైనటువంటి అనుభవాలు, ఇదిగో మీ కుటుంబాల్లో కూడా చేదైనవి మీకు ఎదురవుతా ఉన్నప్పుడు మీరు వెంటనే మోషేలాగా ఏం చేయాలి? మోషే వాళ్ళని తిట్టలేదండి. అక్కడ గమనించండి, మోషేకి ఆ 20 లక్షల మంది పుట్టలేదండి. అర్థమవుతుందా? ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కాదు ఆళ్ళల్లో. కానీ మోషే ఏం చేశాడు? వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈ రోజు మన కుటుంబాల్లో అసలు ప్రార్థన చేయడమే ఉండదండి. ఏదన్నా సమస్య వస్తే ఏం చేస్తారు? చాలా మంది నిజంగా ఈ దినాల్లో కుటుంబాలు నష్టపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయరు. ఏం చేయరు? ప్రార్థన చేయకుండా తప్పంతా ఏం చేస్తారు? ఒకళ్ళ మీదే మోపేస్తారు. ఏం చేస్తారు? తప్పంతా ఒకళ్ళ మీద. ఇదిగో నీ వల్లే ఇలా జరుగుతుందని ఒకళ్ళు, ఇంకొకళ్ళు వచ్చి నీ వల్లే ఇలా జరుగుతుందని ఒకళ్ళు, ఇంకొకళ్ళు అంటారు నువ్వు వచ్చిన వేళ విశేషం అంటారు. కొంతమంది అంటారు ఇదిగో నువ్వు వచ్చిన దగ్గర నుంచి మాకు కలిసి రావట్లేదు. ఇదిగో కొంతమంది అంటా ఉంటారు ఫలానా రోజు వచ్చారు కాబట్టి మాకు కలిసి రావట్లేదు. ఏమీ ఉండదు. యేసయ్య నీలో లేకపోవడం వల్లే చేదు. చెప్పండి, యేసయ్య నీలో లేకపోవడం వల్లే చేదైన అనుభవాలు ఎదురవుతా ఉంటాయి. కానీ మోషే మాత్రం అట్లా అనుకోలేదు. కానీ ఆ 20 లక్షల మంది కొరకు ఏం చేశాడట? కన్నీటితో ప్రార్థన చేశాడట. ఈ రోజు మన కుటుంబాల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన మోకాళ్ళకు మనం పని చెప్పాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎప్పుడైతే మోకరించి ప్రార్థించాడో ఆ నీరు మధురంగా మార్చబడినట్లుగా మనం కూడా మనకి ఎదురవుతున్నటువంటి ఆ సమస్యల్లో మనం ఉండిపోకూడదు. కానీ మనం ఏం చేయాలంటే ఆ సమస్యలో నుంచి బయటకు రావాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? ఆ సమస్యలో నుంచి బయటకు రావాలి. భక్తుడైన దావీదు అంటా ఉంటాడు కదా, నా దేవుడు ఇదిగో నన్ను మహా జలరాశుల్లో నుండి ఆయన నన్ను లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా సమస్యలోనే ఉండిపోవడం కాదు, కానీ ఆ సమస్యలో నుంచి మనం ఏం చేయాలి? పైకి లేవాలి. పైకి లేచి మనం అపజయాల్లో నుంచి, ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో నుంచి మనం ఏం చేయాలట? బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు ఎప్పుడైతే ఆ మారాను దాటేశారో వారు మళ్ళీ ఎక్కడికి వచ్చారో కింద చూడండి. నిర్గమాకాండం తీద్దాం అందరం కూడా. నిర్గమాకాండము 15వ అధ్యాయము. చదవండి. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మారాను దాటేసిన తరువాత వారికి ఇప్పుడు ఎక్కడికి వచ్చారట? అందరూ చెప్పండి, ఏలీము. అందరూ చెప్పండి, ఏలీము. అందరూ చెప్పాలి, ఏలీము. ఎక్కడికి వచ్చేసారట? వారు ఏలీమునికి వచ్చారట. ఇప్పుడు చూడండి, ఏలీములో ఎప్పుడైతే వాళ్ళు అడుగు పెట్టారో అక్కడెక్కడ ఏమున్నాయట? 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు వారికి అక్కడ కనిపించాయట. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా వారికి ఏం దొరకలేదు? నీరు దొరకలేదు. ఇప్పటి వరకు ఆ దొరికిన నీరు కూడా చేదుగా ఉంది. ఆ మారాని ఎప్పుడైతే వారు దాటేశారు, అందరూ చెప్పాలి, ఏం చేశారు? మారాని దాటేశారు. అందరూ చెప్పాలి, ఎక్కడ దాటేశారు? మారాని దాటేశారు. మారా దాటగానే వారికి వెంటనే ఏలీము వచ్చిందట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏలీము అంటే సమృద్ధి. చెప్పండి, ఏలీము అంటే ఏంటి? సమృద్ధి. ఏలీము అంటే ఏంటి? సమృద్ధి. అక్కడ కొదువు అనేది ఉండదు. ఏలీము అనేది అది ఒక మినీ కనాను లాంటిది. అంటే కనానులో ఏ రీతిగా సమృద్ధి ఉంటుందో ఏలీములో కూడా ఎలా ఉందట? సమృద్ధి ఉందట. అక్కడ ఏమున్నాయి? వీరికి ఏదైతే కొరతగా ఉందో అదే ఏలీములో ఉందట. వారికి అప్పటి వరకు ఏది కొరతగా ఉందో, ఏది తక్కువగా ఉందో, ఏది చాలట్లేదో
అదే ఏలీములోకి వెళ్ళగానే అక్కడికి వాళ్ళకి ఏం కలిగిందట? సమృద్ధి కలిగిందట. అందరూ చెప్పండి, ఏలీములోకి రాగానే. ఏలీము అంటే ఆశీర్వాదము. చెప్పండి, ఏలీము అంటే ఏంటి? ఏలీము అంటే ఫలభరితమైన దేశము. ఏంటట? ఏలీము అంటే ఫలభరితమైన దేశము. ఆ ఫలభరితమైనటువంటి ఆ ప్రాంతంలోనికి వారు ఏం చేశారట? అడుగు పెట్టారట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు ఒకటి గమనించాలి, మనకి ఆశీర్వాదం రావాలంటే, మనకి సమృద్ధి రావాలంటే మనము కూడా మారాను దాటాలి. అందరూ చెప్పండి, మనకు కూడా ఏం చేయాలి? వీరు రక్షించబడిన వారే అయినప్పటికీ మారాను ఏం చేయాలి? దాటాలి. ఏం చేయాలి? మారాని దాటాలి. ఈ రోజు అనేక మంది అనుకుంటా ఉంటారు, మేము రక్షించబడినప్పటికీ కూడా మాకు కష్టాలు పోవట్లేదు అని అనుకోకండి. రక్షించబడిన వారు ఖచ్చితంగా మారా ఎదురవుతుంది. మారా ఎదురైనప్పుడు మారాను దాటితేనే మనకి ఏం కలుగుతుందట? ఏలీములోనికి వస్తాము, అంటే ఆశీర్వాదంలోనికి వస్తాము, సమృద్ధిలోనికి వస్తాము, ఫలభరితమైనటువంటి స్థలంలోనికి మనము వచ్చేస్తాము. ఖచ్చితంగా మనం ఏం దాటాలి? ఇప్పుడు మారాని దాటాలి. అందరూ చెప్పండి, దేని దాటాలి? మారాని దాటాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మారా దాటే అనుభవం ప్రతి ఒక్కరికి ఉంటేనే మనం ఏం చేస్తాము? ఇదిగో ఆశీర్వదించబడతాము. మారా ఎదురైంది కదా అని అక్కడ ఏం చేయకూడదు, మనము ఆగిపోకూడదు. మారా ఎదురైంది కదా అని అక్కడ ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి గమనించండి, మనకు ఆశీర్వాదం రావాలంటే కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడాలి. కొన్ని శ్రమలు మనకే వస్తాయి. నీకే శ్రమ వస్తుందంటే నీకు ఒక ఆశీర్వాదం వచ్చింది. గట్టిగా చెప్పండి, నాకు శ్రమ కలుగుతుంది అని అనుకున్న వాళ్ళందరికీ గొప్ప ఆశీర్వాదం ఉంది. నాకు ఏ శ్రమ లేదు, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకున్న వాళ్ళకి ఏమి రాదు? అది నేను చెప్పలా, మీరే చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను శ్రమలో ఉన్నానండి అన్నవాళ్ళు చెప్పండి, నాకు ఆశీర్వాదం. ఏమండి, నాకు బాగా కొరతగా ఉందండి అన్నవాళ్ళు చెప్పండి, నీకు సమృద్ధి కలుగుతా ఉంది. హల్లెలూయా. నాకు బాగా కొరతగా ఉందండి, ఇంట్లో జరగడం కూడా చాలా కష్టంగా ఉందండి. ఎలా ఉంది? ఇంట్లో జరగడం కూడా చాలా కష్టంగా ఉందండి బాబోయ్, ఈ నెలలో అయితే మేము ఇంకా ఇంటి అద్దె కూడా కట్టుకోలేదండి అని అనుకున్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? మంచి ఇదిగో ఆశీర్వాదాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, సమృద్ధిని ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వాక్యం చెబితే అర్థం కావట్లేదు కానీ ఇట్ట చెబితే బాగా అర్థమవుతున్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు కూడా అట్లాగే అనుకున్నారు, అబ్బో ఇక మేము మారాలోనే చచ్చిపోతాము. ఏంటట? ఈ చేదైన అనుభవాల్లోనే మేము చచ్చిపోతాం, ఈ కష్టంలోనే మేము చచ్చిపోతాం, ఈ బాధల్లోనే మేము చచ్చిపోతాం, ఈ నష్టాల్లోనే మేము చచ్చిపోతాం అనుకున్నారు. కానీ వారు ఎప్పుడైతే విశ్వాసంతో మారాలు దాటారో వారికి సమృద్ధి కలిగిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరికైనా నిజంగా ఇలాగే చేదైన అనుభవాలు, ఈ కష్టము, ఈ దుఃఖము, ఈ లేమి, ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు, అయ్యో నా జీవితంలోనే ఎందుకు ఇలా ఒకదానమ్మటం ఒకటి ఎదురైపోతా ఉన్నాయి. వారు కూడా అట్లాగే అనుకున్నారు, ఎట్టకేలకు ఇదిగో మేము ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఐగుప్తులో నుంచి పారిపోయి వచ్చామంటే ఎర్ర సముద్రం వచ్చింది, ఇదిగో అక్కడి నుంచి కూడా బయటకు వచ్చామనుకుంటే మారా ఎదురైంది, ఇంకేంటి మా బతుకులేక మేము ఇంకా చనిపోవడమే బెస్ట్, ఇదిగో ఇంక ఈ జీవితాన్ని ఇంక మేము ముగించుకోవడమే, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఇదిగో ఎప్పుడు చూసినా నాకు ఈ కష్టాలే, ఎప్పుడు చూసినా ఈ తిప్పలే, ఒకటి పోతే మాకు ఒకటి వచ్చేస్తుంది అని అనుకోకండి. అలా మీరు మారాని దాటగానే మీకు ఏలీమి కనబడుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సమృద్ధి నీకు కలగబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో కష్టం తర్వాత దేవుడు నిశ్చయంగా ఏం చేస్తాడు? ఇదిగో ఒక ఆశీర్వాదాన్ని నీకు దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు అనుకున్నారు, ఇక మేము ఏలీము అనే పాఠశాలలోనే మేము చచ్చిపోతాము. చెప్పండి, ఏలీము అనే పాఠశాల అంటే ఏంటో చెప్పండి? స్కూలు. ఏలీము అనే స్కూల్లోనే మేమేమైపోతాము? చనిపోతాము. కానీ ఆ ఏలీము అనే పాఠశాల
వాళ్ళు అనుకున్నారు కదా అది మాకు చెరసాల అనుకున్నారు, కానీ అది పాఠశాల. చెప్పండి ఏంటది? పాఠశాలలో ఏం చేస్తారు? అందరూ నేర్చుకుంటారు. ఏం చేస్తారు? నేర్చుకుంటారు. దేవుని గురించి, దేవుని శక్తిని గురించి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? నేర్చుకుంటా ఉన్నారు. ఆ యొక్క మారాలో దేవుని గూర్చినటువంటి దేవుని శక్తిని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క సామర్థ్యాన్ని వీరు మారాలో నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారండి? మారాలో నేర్చుకున్నారు. కాబట్టే ఇప్పుడు వాళ్ళందరూ పాస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారట? ఏలీములోనికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? ఏలీములోనికి వచ్చేసేసారు. అంటే వాళ్ళు పాస్ అయిపోయారు. వాళ్ళు ఏమయ్యారు? పాస్ అయ్యారు. మనం కూడా కష్టంలో దేవుని యొక్క శక్తిని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. అందరూ చెప్పండి, కష్టంలో ఏం చేయాలి? దేవుని శక్తిని పొందుకోవాలి. మీ యొక్క కుటుంబ పరిస్థితుల్లో ఎదురయ్యేటువంటి ఆ సమస్యల్లో మీరేం చేయాలి? దేవుని శక్తిని పొందుకోవాలి. అందరూ చెప్పండి, నేను దేవుని శక్తిని పొందుకోవాలి. శ్రమల్లో దేవుని శక్తిని నేను పొందుకోవాలి. వారు మారాలో ఏమి నేర్చుకున్నారంటే దేవుని శక్తి ఏంటో నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన ఏమి చెయ్యగలడో, ఆయన ఏది చెయ్యగలడో, ఆయన ఎలాంటి దాన్ని ఎలా మార్చగలడో వాళ్ళు మారాలో నేర్చుకున్న రీతిగా మనము కూడా కష్టములో దేవుని యొక్క శక్తి ఏంటో మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. చెప్పండి, కష్టములో దేవుని శక్తి ఏంటో మనం అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మనం ఏం చేయగలము? ఏలీములోకి అంటే సమృద్ధిలోనికి మనము రాగలము. కష్టములో నీవు గనక దేవుని శక్తిని తెలుసుకోకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుడు అంటే దేవుని యొక్క సామర్థ్యం ఏంటో నీవు తెలుసుకుని కూడా దేవుని మీద సణుగుతో నీవు అక్కడే ఆగిపోయావు అంటే నీకేం దొరకదు? అంటే సమృద్ధి దొరకదు. నీకేం దొరకదు? అంటే ఆశీర్వాదము దొరకదు. నీకేమి దొరకదు? అంటే ఫలభరితమైన జీవితం నీకు దొరకదు. ఏలీములో సమృద్ధి ఉందట. చెప్పండి, ఏలీములో ఏముంది? నేను ఎప్పుడైనా అడుగుతా, ఏలీము అనగా ఏంటో చెప్పండి? సమృద్ధి. అందరూ చెప్పండి, ఏలీము అంటే సమృద్ధి, ఆశీర్వాదం. ఏలీము అంటే ఏంటి? సమృద్ధి, ఆశీర్వాదము. ఈరోజు మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతా ఉన్నాయి అయ్యా, చాలా నష్టాలు ఎదురవుతా ఉన్నాయి, చాలా చేదైనటువంటి ఇదిగో అనుభవాల్లో నేను నా జీవితాన్ని ఏం చేస్తా ఉన్నాను? గడుపుతూ ఉన్నానయ్యా. ఈ దినాల్లో ఇదిగో నా సమస్యలతో నేనేం చేయలేకపోతా ఉన్నాను? పోరాడలేకపోతా ఉన్నాను. నా సమస్యలను ఈ చేదులో నుంచి నేనేం చేయలేకపోతా ఉన్నాను? బయటికి రాలేకపోతా ఉన్నాను. కానీ నా చేయి పట్టుకొని నన్ను ఏం చేయాలి? నడిపించాలి. ఈ సమస్యను చూసి నాకు భయం వేస్తుందయ్యా. ఏమేస్తుంది? మనకి భయం వేస్తుంది కదండి. చాలా సార్లు మనకి కొన్ని సమయాల్లో భయం వేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? అయ్యో, ఈ కష్టాన్ని నేను ఇదిగో ఆ కష్టాన్ని ఎలా నేను గెలవగలను? ఆ కష్టంలో నుంచి నేను అసలు ఎలా బయటికి రాగలను? అసలు ఈ సమస్యలో నేను ఇంక అల్లాడిపోతా ఉన్నాను కదా, తట్టుకోలేకపోతా ఉన్నాను కదా, ఈ బాధను నేను ఇంకేం చేయలేకపోతున్నాను, భరించలేకపోతా ఉన్నాం. కొంతమంది బాగా అంటారు, ఏమండి మా ఆయనతో నేను విసిగిపోయానండి. ఏమంటారు? విసిగిపోయామండి అంటే పాపం అంత వాళ్ళు ఏం చేస్తారు? విసిగిపోతా ఉన్నారు. ఇంకేమనుకుంటారండి? ఇంక నేను చనిపోతానండి. ఏమనుకుంటారు? ఇంక నేను చనిపోతానండి. కొంతమంది అంటారు, మా పిల్లలతో ఇంక నేను పడలేకపోతా ఉన్నానండి, కాబట్టి నేను ఇంకేం చేస్తాను? చనిపోతాను. కాదు, మనం మోషేలాగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసి మనం ఏం చేయాలంటే గెలుపులో మనము అడుగు పెట్టాలి. వారు అనుకోలేదు వారికి ఏలీము ఎదురవుతుందని. చెప్పండి, ఇశ్రాయేలీలు అనుకోలేదు. ఏమని? ఏలీము అనేది మాకు ఒకటి దేవుడు ఇస్తున్నాడని వాళ్ళు ఏం చేయలేదు, అనుకోలేదు. వారి శ్రమల్లో, వారి కష్టాల్లో వారు బాధపడుతున్నారే కానీ ఇదిగో ఆ శ్రమ వెనక గొప్ప సమృద్ధి కలుగుతుంది అన్న ఆలోచన వారికి లేకపోయింది. అందుకని ఏం చేస్తా ఉన్నాళ్ళు? వాళ్ళు సలుగుతూ ఉన్నారు. అందుకనే కదా యెషయా ప్రవక్త ఒక నినాదం చేస్తా ఉంటాడు, విశ్వసించిన వాడు కలవరపడడు. చెప్పండి, ఏంటట? విశ్వసించిన వారు ఎవరు కలవరపడరు. చెప్పండి, విశ్వసించిన వారు. ఇదిగో ప్రవక్త అయినటువంటి యెషయా ఆ యొక్క ఇశ్రాయేలీలతో ఒక నినాదం చేస్తా ఉన్నాడు, మీలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కలవరపడరు. వారేం చేయరట? కలవరపడరు.
విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ కూడా కలవరపడరు. ఈరోజు మారా ఎదురవగానే వారు కలవరపడుతూ ఉన్నారు, సడుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి కష్టమే కనిపిస్తుంది, కానీ కష్టం వెనుక ఒక సమృద్ధి ఉందని, ఏలీము ఉందని వారు ఏం చేయట్లేదు, చూడట్లేదు. అంటే వారు విశ్వాస నేత్రాలు ఏం చేయబడ్డాయి, మూయబడ్డాయి. అందరూ చెప్పండి, విశ్వాసపు నేత్రాలు మూయబడ్డాయి. ఈరోజు మన విశ్వాసపు నేత్రాలు కూడా మూయబడతా ఉన్నాయి. కానీ మీరు ఒకటి గమనించాలి, నీవు విశ్వాసంతో గనక చూసినట్లయితే నీకు ఏలీము కనబడతా ఉంటది, అంటే సమృద్ధి కలిగిద్ది. నేనంటా ఉంటాను, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు సమృద్ధి కనిపించడం పెద్ద కష్టం కాదు. నీ చేతిలో రూపాయి లేనప్పుడు కూడా నీకు సమృద్ధి కనిపించిద్దే, అది విశ్వాసం. ఇప్పుడు ఎవరు ఆమె చెప్పట్లా. మీ చేతిలో రూపాయి లేనప్పుడు మీరు విశ్వాసంతో మీరు చూస్తారు, చూసారా? అదే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండడం అంటే, అదే విశ్వాసం కలిగి ఉండడం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ చేతిలో రూపాయి లేకపోయినా దేవుణ్ణి స్తుతిస్తా ఉంటారు, చూసారా? అప్పుడు మీకు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప ఏలీమునే దేవుడు మీకు అనుగ్రహిస్తారు. 12 నీటి బుగ్గలంటే నీళ్లు ఏమవుతా ఉంటాయి, ఉబుకుతూనే ఉంటాయి. అందరూ చెప్పండి, ఏమవుతా ఉంటాయి, నీళ్లు ఉబుకుతూనే ఉంటాయి. అంటే సమృద్ధి అక్కడ కలుగుతుంది, కానీ ఎక్కడ వారికి కొరత అనేది కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీరు విశ్వాసంతో ఉండండి, మీ కలవరం అనేది జరగదు. నేను చెప్పనా, అబ్రహాము కూడా విశ్వాసపు నేత్రాలు కలిగి ఉన్నాడు. చెప్పండి, ఎలా కలిగి ఉన్నాడు? అబ్రహాము విశ్వాసపు నేత్రాలు కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు తనకొక్కగానే ఒక్క కుమారుణ్ణి బలం అంటే ఏం చేస్తాడు, సంతోషంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలా వెళ్ళిపోతున్నాడట? సంతోషంగా. తనకు 100 సంవత్సరాలకి బిడ్డ పుడితే ఆ బిడ్డని బలివ్వడానికి కూడా ఏం చేస్తున్నాడు, ఇదిగో వెనకాడట్లేదు. ఎందుకో తెలుసా? అబ్రహాముకు విశ్వాసపు నేత్రాలు తెరవబడ్డాయి. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు కదా, ఇదిగో నేను నిశ్చయంగా నిన్నేం చేస్తాను, ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను అన్నాడు కదా. అన్న ఆయన్ని నేనెందుకు అవిశ్వాసంతో ఉండాలి అని చెప్పి ఒక్కగానొక్క బిడ్డని ఏం చేశాడంటే, ఇదిగో శారాకి కూడా చెప్పకుండా ఏం చేస్తున్నాడట, తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడట. ఎందుకంటే శారాకు తెలిస్తే శారా ఖచ్చితంగా ఇస్సాకును ఏం చేయదు, అబ్రహాముకి ఇచ్చి పంపదు. అందుకనే ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఇదిగో ఆ శారాకు తెలియకుండా అబ్రహాము ఇస్సాకును ఇదిగో వెంట పెట్టుకుని ఆ మోరియా పర్వతానికి వెళ్లి ఏం చేస్తా ఉన్నాడు, బలివ్వడానికి సిద్ధమైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, ఇస్సాకును ఖచ్చితంగా దేవుడు ఏం చేయడు, బలిగా తీసుకోడు. ఖచ్చితంగా ఇస్సాకుని నాకు దేవుడు అప్పగిస్తాడనే విశ్వాసపు నేత్రాలు ఎవరికి కలిగి ఉన్నాయంటే అబ్రహామునకు కలిగి ఉన్నాయి. ఈ దినాల్లో మనకు కూడా ప్రతికూల పరిస్థితుల్లో, కొరతల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మనం కూడా ఒకటే చూడాలి, ఇదిగో దేవునిని విశ్వాసపు నేత్రాలతో చూడాలి. అందరూ చెప్పండి, అందరూ చేతులెత్తి చెప్పండి, నేను విశ్వాసపు నేత్రాలతో చూడాలి. మీరేమీ లేదు, కానీ సమృద్ధిని చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కష్టాల్లో మీరు అనుకుంటా ఉన్నారే మీకు అవిశ్వాసం కలుగుతూ ఉందేమో. ఈ రోజు అడగండి, ప్రభువా నేను ఇదిగో అవిశ్వాసంగా ఉంటూ ఉన్నానయ్యా, ఈ సమస్య నాకు ఎలా ఉందంటే అవిశ్వాసాన్ని కలగజేస్తా ఉంది. ఇదిగో ఈ సమస్య నాకు ఏం చేస్తా ఉందంటే నీ మీద నమ్మకాన్ని పోగొట్టేలాగా ఉంది. కాబట్టి నా విశ్వాసాన్ని నీవేం చేయాలంటే బలపరుచు ప్రభువా. ఇదిగో నేను అవిశ్వాసంగా ఉండకూడదు, నిన్ను అనుమానించకూడదు, నిన్ను సందేహించకూడదు. నా విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి. అందరూ చెప్పండి, నా విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి. యేసు నామములో మన విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసపు నేత్రాలు తెరవబడితే గనక ఇదిగో నీ ఒక ఏలీమును చూడబోతూ ఉన్నావు, నీ ఒక సమృద్ధిని చూడబోతూ ఉన్నావు. ఇదిగో చేదైన అనుభవాల గుండా నీవేం చేస్తా ఉన్నా అంటే దాటితే నీవు సమృద్ధి ఆశీర్వాదములోనికి నీవేం చేస్తావు అంటే నడవబోతూ ఉన్నావు.
కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి. మన విశ్వాసపు నేత్రాలు మూయడానికి సాతాను ఏం చేస్తా ఉంటాడంటే, ఇదిగో ఇలాగే వీళ్ళు వాక్యం చెప్తా ఉంటారు, ఇదిగో దేవుడు అలాగే చెబుతా ఉంటాడు, నువ్వు విశ్వాసంతో ఉంటున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు కదా, అయినా నీకేమైనా ఇదిగో నీకు ఈ బలహీనత తగ్గుతుందా, ఇదిగో నీ పరిస్థితి ఎలాగే ఉంటుంది కదా అని ఏం చేస్తా ఉంటాడంటే నీ విశ్వాసపు నేత్రాలను మూయడానికి సాతాను ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు కదా, నీ విశ్వాసపు నేత్రాలు తెరవబడునుగాక. అవిశ్వాసముతో ఉన్నటువంటి మనలను, బలహీనతలతో కృంగిపోతున్న మనలను దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీ విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి. చెప్పండి అందరూ కూడా, ప్రభువా నా విశ్వాసపు నేత్రాలు తెరవబడాలయ్యా. అందరు కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి. ఎవరి వైపు చూడొద్దు, ఈ రోజు దేవుని వైపే నీవు చూడాలి. వాళ్ళ వైపు ఏళ్ళ వైపు కాదు, పిల్లల వైపు కాదు, దేవుని వైపు చూసి చెప్పాలి కదా, ప్రభువా నా విశ్వాసపు నేత్రాలు తెరవబడాలయ్యా. ఈ ఉపవాస కూడికలో నా నేత్రాలు తెరవబడాలయ్యా. నా విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి ప్రభువా. నా విశ్వాసం వలన కార్యాలు జరగట్లేదయ్యా. నా విశ్వాసం వలన నా కుటుంబంలో కార్యాలు జరగట్లేదయ్యా. నా సందేహం వలన నా కార్యాలు జరగట్లేదయ్యా. నేను మారాను మాత్రమే చూస్తున్నాను, కానీ ఏలేమును నా కష్టములో నేను చూడలేకపోతూ ఉన్నానయ్యా. నా ప్రతికూల పరిస్థితుల్లో నేను మారాను మాత్రమే చూస్తూ ఉన్నాను, కానీ ఒక సమృద్ధికరమైన స్థలములోనికి నీవు నన్ను ప్రవేశపెడతావని నేను చూడలేకపోతూ ఉన్నానయ్యా. ఇదిగో నాకున్న కష్టము, నాకున్నటువంటి వేదన, నాకున్నటువంటి దుఃఖము ఇదిగో ఏలేమును చూడకుండా ఆపివేస్తూ ఉందయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు కదా, ఇదిగో ఏలేమును చూడకుండా నీ మనోనేత్రాలను సాతాను మూసివేస్తుండగా నజరేయుడైన యేసు నామములో, యేసయ్య నామములో నీ మనోనేత్రాలు తెరవబడునుగాక. నీ విశ్వాసపు నేత్రాలు తెరవబడునుగాక. నీ విశ్వాసపు నేత్రాలు తెరవబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు కదా, ఇదిగో నీ నేత్రాలు తెరవబడితేనే నీవు ఏలేమును చూడబోతూ ఉన్నావు, సమృద్ధిని చూడబోతూ ఉన్నావు, దేవుని శక్తివంతమైన కార్యాన్ని నీవు చూడబోతూ ఉన్నావు. దేవుని బలమైన కార్యము జరగాలంటే నీ మనోనేత్రాలు ఈ రోజు తెరవబడునుగాక. నీ మనోనేత్రాలు యేసు నామములో తెరవబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, నీకు సమృద్ధి ఉంది. హల్లెలూయా. మీరందరూ బండి డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, మీరు బండి డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, మీకు ఒక గొయ్యి వచ్చేసింది అనుకోండి, గుంతగానే వదిలైంది అనుకోండి, అందులోనే మీరు ఉండిపోతారా? అందరూ చెప్పండి. దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు బండిని కాస్త ఎక్కువ రైజ్ చేస్తారు, అంతేనంటారా? ఏం చేస్తారు? అక్కడి నుంచి కొంచెం ఆ ఎక్సలేటర్ని ఏం చేస్తారు? రైజ్ చేయగానే ఆ గుంటలో నుంచి మీరేం చేస్తారు? పైకి వచ్చేస్తారు. అలా కూడా కుదరలేదు అనుకోండి, ఇప్పుడు రోడ్డు మీద ఎవరో ఉంటారు, వెళ్తా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి ఇదిగో మిమ్మల్ని ఊరికి ఒక చేత్తో ఏం చేస్తారట, బండిని ఎట్లా అంటారు అనగానే ఒకవైపు మీరు రైజ్ చేస్తా ఉంటారు, వెనకుండి వాళ్ళు ఇలా తొయ్యగానే ఆ గుంటలో నుంచి మీరు ఏం చేస్తారు? పైకి వచ్చేస్తారు. అందరూ చెప్పండి, గుంటలో నుంచి మీరు ఏం చేస్తారు? మీరు కొంచెం గట్టిగా చెప్పాలి, నిద్రపోతా ఉన్నారు. చెప్పండి, గుంటలో నుంచి ఏం చేస్తారు? పైకి వచ్చేస్తారు. అంతే కదండి. ఎవరైనా ఒక్కళ్ళు ఏం చేస్తారు? వెనక నుంచి మీ బండిని ఎలాగ సపోర్ట్ ఇవ్వగానే మీరు వెంటనే రైట్ చేసి మీరేం చేస్తారు? పైకి వచ్చేస్తారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు కదా, యేసు ప్రభువారు నువ్వు కష్టం అనే గుంటలో నువ్వు ఉండగా వెనక నుండి ఆయన నిన్నేం చేస్తా ఉంటాడు? ఇదిగో ముందుకి, ఇదిగో ముందుకి మిమ్మల్ని ఏం చేస్తా ఉంటాడట? నడిపిస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ వెనక ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెనకుండి ఏం చేస్తా ఉంటాడట? ఒక్కసారి ఇలా అనగానే ఆ గుంటలో నుంచి నీవేం చేస్తావు? వెంటనే పైకి లేచినట్లుగా ఈ రోజు శ్రమల చేత కొట్టబడుతున్న నిన్ను ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏం చేస్తా ఉంటారంటే, మీరు అనుకోవచ్చు, అయ్యో నేను ఈ శ్రమలో ఉన్నాను కదా, ఈ కష్టంలో ఉన్నాను కదా, నాకు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఇదిగో మా అమ్మ నాకు సాయం చేయట్లేదు, మా నాన్న మాకు సాయం చేయట్లేదు, మా చెల్లి మాకు సాయం చేయట్లేదు, మా అన్న
మాకు సాయం చేయట్లేదు, ఆఖరికి మా స్నేహితులు కూడా మాకు సహాయం చేయట్లేదని మీరు అనుకుంటారు. కానీ ఇదిగో యేసు ప్రభు వారు మాత్రం, ఆయన మాత్రం నిన్నేం చేయడు, విడిచిపెట్టడు. ఆయన ఏం చేస్తా ఉంటాడంటే వెనక నుంచి నిన్ను ముందుకి నడిపిస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మారాలో నుంచి ఇదిగో మోషే ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ప్రార్థనతో ఇశ్రాయేలీలందరినీ కూడా ఏం చేస్తా ఉన్నాడట? ముందుకు నడిపించగా ఆ మారాలో నుంచి వారు ఏం చేశారు? సమృద్ధిలోనికి, ఏలీములోనికి వచ్చినట్లుగా మనలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిలోనికి నడిపించునుగాక, సమృద్ధిలోనికి నడిపించునుగాక, సమృద్ధిలోనికి నడిపించునుగాక. ఇదిగో ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడు కదా, ఒక దినాన శిష్యులందరూ కూడా భయపడుతూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు కదా, ఈ సముద్రంలోనే మా జీవితాలు ముగించబడతాయి, ఈ రోజుతో మాకేమైంది, ఇక మేము మా యొక్క ఇదిగో యేసు ప్రభు వారిని ఇంక మేము చూడలేము, ఇదిగో ఆయనతో ఇంక మేము తిరగలేము, ఇదే మాకు లాస్ట్ రోజు. అందరూ చెప్పండి, ఏమనుకుంటున్నారు? ఇదే మాకు లాస్ట్ రోజు, అయిపోయింది, అంతా పని అయిపోయింది అనుకున్నారు. కానీ వాళ్ళందరూ పని అయిపోయింది అనుకున్న సమయంలో ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏం చేశారట? వారు ముందుకు వచ్చేసారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మీరందరూ బైబిల్ మూసేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ ఎదుట దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు కదా, ఇదే నాకు లాస్ట్ అనుకోవద్దు, ఇదే నాకు చివరిది అనుకోవద్దు, ఇక నా పని అయిపోయింది అనుకోవద్దు, ఇక నా జీవితం ఇంతే అనుకోవద్దు. నీ ఎదుట విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి, నీ విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి, నీ విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి. నీ విశ్వాసపు నేత్రాలు తెరవబడితే యేసు ప్రభువారు నీ ఎదుట నిలబడి ఇదిగో ఆ తుఫానును దేవుడు ఆపినట్టుగా ఇదిగో నీకున్న ప్రతికూల పరిస్థితులను అడగద్రొక్కబోతూ ఉన్నాడు దేవుడు. నేను ఆ పని అయిపోయింది అనుకోవద్దు, నీ ఎదుట దేవుడు నిలబడుతూ ఉన్నాడు. ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యేసయ్యే నీ ఎదుట నిలబడబోతూ ఉన్నాడు. ఇదిగో సర్వలోకమును, ఇదిగో సమస్తమును ఆయన పాదముల క్రిందే ఉంచుకొనిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే నీ ఎదుట నిలబడుతూ ఉన్నాడు. ఆయన నీ ఎదురుకు వచ్చేసే ఉన్నాడు. ఇదిగో వారు అనుకున్నారు ఇంకా అయిపోయింది మా జీవితం అనుకున్నారు. ఈ తుఫానికి, ఈ ఎత్తపడుతున్న అలలకి, ఇదిగో ఈ గాలివానికి మా జీవితాలు ఈ రాత్రికాల సమయంలోనే ముగిసిపోతాయి అనుకున్నారు. కానీ ఇదిగో వారు ఊహించలేదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నా ఎదుట నిలబడతా ఉన్నాడు. ఆయన గాలిని అణిచివేయగలిగిన దేవుడు, తుఫానుని అణిచివేయగలిగిన దేవుడు, ఎగసి పడుతున్న తరంగాలను అణిచివేయగలిగిన దేవుడు, తరంగముల ఘోషను అణిచివేయగలిగిన దేవుడు నా ఎదుట ఉన్నాడు, మా ఎదుటికి వచ్చేసాడు అని వారు అనుకోలేదు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చి ఇదిగో ఆ తుఫానును గద్దించగా ఇదిగో అది నిమ్మలపరచబడిందట. చెప్పండి, చెప్పండి. యేసు ప్రభు వారు రాగానే ఏమైందట? పరిస్థితులన్నీ కూడా నిమ్మల పడ్డాయి. చెప్పండి, అన్నీ కూడా ఏమయ్యాయి? నిమ్మల పడిపోయాయి. రోజు నీ జీవితంలో కూడా నీ పరిస్థితులన్నీ నీ మీదకి ఎలా వస్తున్నాయి? చాలా బలంగా నీ మీదకి వచ్చేస్తా ఉన్నాయి. కానీ యేసయ్య నీ ఎదుట ఉంటే అవన్నీ కూడా ఏమవుతాయట? నిమ్మల పడతాయి. అప్పుడు వరకు కూడా సైలెంట్గా, అప్పుడు వరకు కూడా అదంతా కూడా గందరగోళంగా ఉంది. యేసయ్య నిలబడగానే అదంతా ఏమైందట? నిమ్మళమైపోయిందట. అందరూ చెప్పండి, ఏమైపోయింది? నిమ్మళమైపోయింది. మా కుటుంబ పరిస్థితులు కూడా నిమ్మళపరచబడతాయి. అందరూ విశ్వాసంతో చెప్పండి, నా పరిస్థితులన్నీ నిమ్మలపడతాయి. నా పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయి? నిమ్మలపరచబడతాయి. నా మీదకి నా పరిస్థితులన్నీ ఎలా వస్తున్నాయి అట? బలంగా వస్తా ఉన్నాయి. రింగివేద్దామని వస్తున్నాయి, పాడు చేద్దామని వస్తా ఉన్నాయి. కానీ యేసయ్య నీ ఎదుట ఉన్నాడని విశ్వాసపు నేత్రాలతో చూడాలి. ఏం చేయాలి? విశ్వాసపు నేత్రాలతో చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసపు నేత్రాలతో చూస్తేనే మన కార్యం జరుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు, శీలలు వారు కూడా ఏం చేశారు? మారాలోనే వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారట? పౌలు, శీలలు చెరసాలలో ఉండి ఏం చేస్తా ఉన్నారట? చనిపోతామని తెలిసినా ఏం చేస్తా ఉన్నారు? వారి విశ్వాసపు నేత్రాలు తెరవబడ్డాయి. చెప్పండి అందరూ కూడా, వారి విశ్వాసపు నేత్రాలు
పొద్దున్నే చనిపోదాం అనుకున్నా కానీ వారి విశ్వాసపు నేత్రాలు తెరవబడ్డాయి. అందుకనే వారు ఏం చేస్తా ఉన్నారు? దేవుణ్ణి శక్తివంతంగా ఆరాధన చేస్తా ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పనా, దేవుణ్ణి స్తుతించడంలో, ఆరాధించడంలో ఇదిగో మనకు ఒక గొప్ప విడుదల ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతి మనల్ని ఏం చేస్తా ఉంటదంటే ధైర్యపరిచి మనల్ని ఏం చేస్తా ఉంటది? నిలబెడతా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో వారు ఏం చేస్తా ఉన్నారంటే విశ్వాసపు నేత్రాలు వారికి తెలుసు. ఈ చెరసాల మమ్మల్ని ఏమీ చేయలేదు, ఈ బంధకాలు మమ్మల్ని, మీరు చెప్పాలి, ఈ బంధకాలు నన్నేమి చేయలేవు. అందరూ చెప్పండి, ఈ బంధకాలు నన్నేమి చేయలేవు, ఈ బంధకాలు మమ్మల్ని ఏమీ చేయలేవని ఇదిగో వారి చేతులకి వారి కాళ్ళకి ఇదిగో సంకెళ్ళు వేసేసినా గాని వారి నోటితో ఏం చేస్తా ఉన్నారట? దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారట, ఆరాధిస్తా ఉన్నారట. వెంటనే చెరసాల పునాదులు ఏమైపోయినాయట? ఇదిగో కదిలిపోయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు పౌలు శీలల్లాగా మన విశ్వాసపు నేత్రాలు ఏం చేయాలి? తెరవబడితే నీ సమస్య పునాదులతో సహా పోయిద్ది. ఆమె చెప్పరేమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఆమెను చెప్పాలని గాని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలని గాని ఎక్కడా లేనట్టుంది. మాకేం అవసరం లేదు, అసలు మాకు ఏ పునాదులు వనక అవసరం లేదు, మాకు ఏ కష్టం లేదండి బాబు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు గనక వదిలేస్తే కాస్త మేము రెస్ట్ తీసుకుంటాము, కాస్త వదిలేయండి అన్నట్టు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మీరు గనక మీ కష్టంలో విశ్వాసపు నేత్రాలతో గనక మీరు దేవుణ్ణి స్తుతిస్తే మీ సమస్య పునాదులతో సహా ఏమవుతుందట? కదిలిపోతా ఉంది. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మీరు కొడితే పునాదులు కాదు కదమ్మా, కనీసం ఆ జెండా కూడా ఊగేటట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా కొట్టండి. సమస్యలని యేసు నామములో పునాదులతో కదిలిపోవాలి. యేసు నామములో పునాదులతో ప్రతి సమస్య కదిలిపోవును గాక. యేసు నామములో ప్రతి సమస్యకి విడుదల కలుగును గాక. నేను వేధిస్తున్న సమస్య పునాదులతో సహా పెరిగివేయబడును గాక. నేను వేధిస్తున్న సమస్య పునాదులతో సహా పెరిగివేయబడును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది అలా కొడితే గాని సమస్యలన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని వెంటాడే సమస్య పునాదులతో సహా పోవాలి. మళ్ళీ అది ఉందనుకోండి, అది పెరిగేమో ఇది పెద్ద ప్రాణులా తయారయ్యింది. అర్థమవుతుంది? అప్పుడు కష్టం దాన్ని కదిలించడం. ఇప్పుడే గనక మీరేం చేయాలి? పునాదులతో సహా కదిలేలాగా ఆరాధన చేశారనుకోండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమస్య ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము మొన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ నాకేం చెప్పిందంటే, మీరు గనక నా దగ్గరికి రావాలంటే నేను చెప్పినట్టు వినాలి. ఏంటట? నేను చెప్పినట్టు వినాలి. మీరు చెప్పినట్టు నేను, ఆవిడ అందా మాట అందా లేదండి? నేను చెప్పినట్టు వింటే మీరు నా దగ్గరికి రండి. మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి, మీకున్నటువంటి ఆ బలహీనత తగ్గిపోద్ది. అంతేగాని మీరు చెప్పినట్టు నేను చెప్పరే, నేను వినను. ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉంది. మీకు ఎలా తగ్గించాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఏ మెడిసిన్ ఇవ్వాలో మీరేమి నాకు చెప్పొద్దు. కానీ మీరు వస్తే గనక, నేను చెప్పినట్లు చేస్తే గనక అప్పుడు మీరు అనుకున్నది జరుగుతూ ఉంది. అంతేగాని మీరు చెప్పినట్టు నేను చెయ్యను. దేవుడు కూడా అంతే. మీరు చెప్పినట్టు ఆయన వినడు. మీరు ఆయన చెప్పినట్టే ఏం చేయాలి? వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడతా ఉంటే మీ సమస్యలు పునాదులతో సహా వదిలిపోవాలి. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు కాదు, బాగా కొట్టారు కానీ ఇప్పుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరొక్కటే గుర్తుపెట్టుకోండి, వారు అప్పటి వరకు కూడా అనుకున్నారు కదా, మేము ఏలీములోనే ఉంటాము, మేము మారాలోనే ఉంటాము, మేము ఈ బాధల్లోనే ఉంటాము, ఈ నీరు లేక దాహము లేక మేము చనిపోతాము, ఈ చేదు నీరు ఎలాగో మేము ఇంకా తాగలేము, ఇదిగో మా బిడ్డలు కూడా మేము కూడా ఏమైపోతాము, ఇక్కడుండే చనిపోతాము అని ఏం చేస్తా ఉన్నారంటే
వారందరూ కూడా మాట్లాడుతూ ఉంటే మోషే మాత్రము అంతమంది అవిశ్వాసుల మధ్యలో, అంతమంది సణుక్కునే వారి మధ్యలో, అంతమంది తిరుగుబాటు చేసే వారి మధ్యలో ఏం చేశాడట? మోషే 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇదిగో వెంటనే వారు మారాలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారట? సమృద్ధిలోనికి వెళ్ళిపోయారట, ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోయారట. మనము కూడా మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏం చేయాలి చెప్పండి? ఇదిగో ఆ సమస్యల్లోనే ఉండి మనం ఓడిపోయి, కృంగిపోయి, నలిగిపోవడం కాదు. కానీ ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉంటే మనం ఏమైపోతామంట? సమృద్ధిలోనికి వచ్చేస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మనందరికీ కూడా సమృద్ధి కలుగును గాక. ప్రతి ఒక్కరి కుటుంబంలో సమృద్ధి ఏలుబడి చేయును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు సమృద్ధిని అనుగ్రహించును గాక. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కుటుంబములో ఇదిగో ఆ యొక్క అలజడిని అంతటినీ కూడా నిమ్మలపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.